శుక్రవారం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడని చెప్పి ఈ కనుక ఏ కార్యక్రమైనా శుభ కార్యక్రమైనా అశుభ కార్యక్రమైనా నిరాటంకగా కొనసాగాలి అంటే ప్రస్తుతం విఘ్నేశ్వరుడు పూజ చేయాలి. ఆయన గనక పూజ చేయకుండా కనుక ఏదైనా మొదలు పెడితే ఆ కార్యక్రమం మొత్తం కూడా దోషం అయిపోతుంది, గందరగోళం చేస్తాడు. కనుక ఆయన శాంతింపు చేయాలి. తదుపరి వరలక్ష్మి వ్రతం నమస్కారం చేసుకోవడానికి పూర్వోక్త ఏమమున విశేష గోత్రోద్భవతి సంధ్యాలక్ష్మీ నామయోతి భర్త వేదాంత లక్ష్మీ కాంతనామ జయలక్ష్మీ నామయోతాయి జన్మలక్ష్మీ భర్త సేవాత్మృత్యం మత్స్య చెప్పండి. అస్మాకం వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం వరలక్ష్మీ దేవత వ్రత మహోత్సవకాలే వరలక్ష్మీ దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం వ్రతాంచ కరిష్యే. నమస్కారం చేసుకోండి. నేను చెప్పి చూస్తూ ఉండండి. పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా. ధ్యానం, అది అమ్మవారి ధ్యానం అన్నమాట. తర్వాత క్షీరోద్ధారణ సంపూతే కమలే అమలాలయే శ్రీరామ. చెప్పలేండి ఏమిటి ఎక్కడ పోయినారు? శుద్ధోదకం చెప్పండి, నా మాట అర్థం కావట్లేదు. శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గుహ్యతాం హరివల్లభే. శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. శ్రీ వరలక్ష్మీదేవి నమః. అర్ఘ్యం సమర్పయామి అంటే ఆపుతుంది నీళ్లు. అర్ఘ్యం అంటే తెలుసుగా ఆపుతుంది నీళ్లు. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం భాగ్యం గృహాణ దేవీత్వం సర్వదేవ వరలక్ష్మీదేవి నమః. పాద్యం సమర్పయ. మళ్ళా నీళ్లు పాద్యం సమర్పయామి. ఇదంతా కూడా స్నానాలే. అమ్మవారికి స్నానం చేస్తున్నాం. ఒక్కొక్క స్నానం. సువర్ణ కలశానీతం చందనాగుర సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవి నమః. ఆచమనీయం సమర్పయామి. ఆచమనం నీళ్ళేయండి అమ్మవారి దగ్గర పాదాల ముందు. పయోదది కృతోపేతం తర్క రామదస్య సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. పంచామృత స్నానం సమర్పయామి. వరలక్ష్మీదేవి నమః. పంచామృత స్నానం సమర్పయామి. మన స్నానం పంచామృత స్నానం సమర్పయామి. తత శుద్ధోదక స్నానం చల్లుతూ ఉండాలి. గంగాజలం మయానీతం మహాదేవ స్థిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విదుసోదరి. శ్రీ వరలక్ష్మీదేవి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత వస్త్రం
సురాచితాగ్రి యుగళే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత అమ్మవారికి ఆభరణం అన్నమాట. అమ్మవారికి కేయూర కంకణ దివ్యేహర నుపూర మేఖలా విభూషణాన్య మూల్యాని కృష్యాణ రుచిపూజితే ఆభరణం సమర్పయామి. ప్రొటెక్షన్ ఆభరణం సమర్పయామి. తర్వాత సప్తహేమ కృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవేత మిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవి నమః. ఉపవీతం సమర్పయామి. నక్షత్రం ఉపవీతం సమర్పయామి. తర్వాత గంధం కర్పూరాగుర కస్తూరి పూజయామి. పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. వదనమాత్రే నమః. కలో పూజయామి. లలితాయ నమః. భుజద్వయం పూజయామి. భట్టాయ నమః. కంఠాయ నమః. కలో పూజయామి. వరలక్ష్మే నమః. సర్వాంగాని పూజయామి. ఉన్నటువంటి నక్షత్రం మొత్తం అమ్మవారి మీద వేసేయండి. అన్ని అంగాలకు కూడా పూజ చేసేయండి. పూజ చేయండి. అమ్మవారి మీద కుక్కు వేయండి. తర్వాత పెట్టుకొని కుంకుమ తమలపాకులు వేస్తూ ఉండండి. అమ్మవారిని జాగ్రత్త ఎంత శ్రద్ధగా పూజ చేస్తే అమ్మవారు అంత కలిసి వస్తుంది. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యం మనమగామినీం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం. అష్టపూర్ణాం రథమధ్యాం అర్చినాద ప్రబోధినే శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ విశుతాం. ఆస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్తాం జలంతాం దత్తాం తర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం స్వామిహోపక్వయే శ్రియం. చంద్రా ప్రభాసాం యశసా జ్వలంతే త్రయం లోకే దేవదుష్టాముదానాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం గృణే. ఆదిత్యవర్ణే తపసోజిజాం ఫలాని తపసామే గృహాత్. గంధద్వారాం దురాదర్యాం నిత్యపుత్రాం కరీషిణీ ఈశ్వరేతుం సర్వభూతానాం స్వామిహోపక్వయే శ్రియం. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసక్కా మమాతు జన్వాచ సత్యమసీమహి. వసూనాగ్నిరోగమన్నశ్చమయశ్రేయస్వామ్యశః కర్ధమేన ప్రజా భూతా మయి సంభవ కర్ధమా. శ్రియం వాసయ మే కులే ఆజ్యాం యకర్ణీం. కామో దాస్యోత్సాం నింద్యాయం వరుసానాం మహాకాళీ మహాదుర్గి మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మీ దేవతాయ నమః. కుంకుమార్చనం సమర్పయామి. అమ్మవారికి కుంకుమ వేసేసి నమస్కారం చేసుకొని ఇక అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి వెళ్తున్నాం. చూసారా డాక్టర్ గారు?